శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన యొక్క సనాతనమైనటువంటి హైందవ ధర్మంలో ఇలాంటి రాగు చెట్టు కింద, మర్రి చెట్ల కింద జంట నాగుల యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటాం. ఈ జంట నాగుల మధ్యలో ఒక అమ్మవారిని కూడా మనం దర్శిస్తూ ఉంటాం. అసలు ఈ అమ్మవారు ఎవరు అన్నది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఈ జంట నాగుల నడుమ ఒక అమ్మవారు ఉంటారు. ఆమె పేరు మానసాదేవి. ప్రాచీన కాలంలో హిమాలయాల ఒడిలో ఒక అరణ్యంలో అద్భుతమైన ఒక దేవత పుట్టింది. ఆమె మానసాదేవి. ఆమెకు పాముల తల్లి, విషహరిణి, నాగదేవత అనే పేర్లు కూడా ఉన్నాయి. మానసాదేవి యొక్క పుట్టుక ఒక ఆశ్చర్యకరం. మహర్షి కశ్యపుడు కద్రువాదేవి యొక్క కుమార్తె ఈ మానసాదేవి. కద్రువదేవి స్వయంగా సర్పాల తల్లి కాబట్టి మానసాదేవి పాముల కుటుంబంలో పుట్టిన ఒక దివ్యశక్తి. అసలు ఈ మానసాదేవికి పాములకు ఉన్న సంబంధం ఏంటి అంటే, మానసాదేవి పాములకు రక్షకురాలు. ఆమె పాములను న్యాయం చేసేలా అటువంటి న్యాయ మార్గంలో ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. వారు మానవులను కుట్టకూడదు, కానీ ధర్మాన్ని కాపాడాలి అని ఉపదేశిస్తూ ఎప్పుడైనా పాము కుడితే భక్తి హృదయంతో మానసాదేవి పేరును జపిస్తే చాలు ఆ విషం ప్రభావం తగ్గుతుంది అని ప్రజల యొక్క విశ్వాసం, భక్తుల యొక్క విశ్వాసం. అసలు పాములు మానసాదేవి ఆజ్ఞను పాటిస్తాయి. ఆమె పండుగలు ఏదైతే ఉందో, ముఖ్యంగా నాగపంచమి మరియు మానసా పూజ రోజున పాములను పూజించడం వలన ఆ దేవి ఎంతో సంతృప్తిని పొంది ఆ వచ్చిన భక్తులకు అపారమైనటువంటి కరుణా కటాక్షలను కురిపిస్తుంది. మానసాదేవి అమ్మవారికి ఒక అద్భుతమైన శక్తి ఏంటి అంటే, ఈమె పాముల యొక్క విషాన్ని హరింపజేస్తుంది. పాములు తమ రక్షణార్థం ఎవరినైనా ఒకవేళ కాటు వేస్తే ఆ కాటు వేసిన వ్యక్తి మనసారా ఈ మానసాదేవిని వేడుకొని ప్రార్థిస్తే ఆ విషము అంత తొందరగా శరీరంలో పాకకుండా అనుగ్రహిస్తుందట. ఈ మానసాదేవి అమ్మవారు ఒక్క పాముల యొక్క విషాన్ని హరించడమే కాదు, మనమందరిలో మనస్సులో ఉన్న విషాన్ని, ద్వేషాన్ని, భయాన్ని, మనమందరిలో ఉన్న అహంకారాన్ని కూడా తొలగించే అద్భుతమైన శక్తి కలిగినటువంటి దేవత ఈ మానసాదేవి అమ్మవారు. ఈ మానసాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజు ఎవరైతే పూజించి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారో అటువంటి వారికి సకల సుఖాలను అనుగ్రహించే కరుణాస్వరూపిణి ఈ మానసాదేవి. అటువంటి మానసాదేవి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.